ఎమ్మట గమనిస్తే ఈ కూలీల ఖర్చులు, తర్వాత ఈ ఎరువుల ఖర్చులు, ఇవన్నీ కూడా మనకి వ్యర్థమని అనిపిస్తుంది. మనం మొదట్లో చేసిన కృషి ఉంది కదా, ఏది ఎరువులు వేసింది, పెంట వేసింది, ఇవన్నీ వర్మి కంపోస్ట్ వేసింది, ఇదంతా ఎరువులు అంటే సహజ ఎరువులే. గొర్రెలు, ఈ ఆవులవి, అవి పెంట, అది ఇవన్నీ వేసినవి. అవి ఇప్పుడు నేల మనకు బాగా తయారైంది. ఇప్పుడు ఇంక మనకి అవసరం లేదు. ఈ 4 సంవత్సరం తర్వాత ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఏం చేయలేదు, ఏమీ చేయట్లేదు. ప్రూనింగ్ కానీ అసలు ఏమి టచ్ చేయట్లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంటే చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ వాచ్మ్యాన్ మట్టుకు వాడికి ఒక 8,000 జీతం. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అంతే. అది కూడా వాచ్మ్యాన్ వాళ్ళు ఇప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు, వేరే పనులు చూసుకుంటాడు. ఆ విధంగా వెళ్తుందన్నమాట. ఈ సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం ప్రకృతి ఇస్తుంది, ప్రకృతి చేస్తుంది. జస్ట్ మనం మామూలుగా పర్యవేక్షణ చూస్తాం అంతే. అది థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఆ తోట.